చేయగలరు. అది కాకుండా మా బామ్మది, మా బామ, మా అక్క అవన్నీ చేయలేమన్నా. డ్రైవర్ ఒక ఫ్యామిలీ. మన గ్రూపులో కూడా చూశాను, బామ్మడికి సాయం చేయలేదంటాడు. అంటే నిరుపేద మన డ్రైవర్లు ఎంతమందికి సాయం చేయగలరా? డ్రైవర్ అంటే ఏదో చేస్తాడు, డ్రైవర్ భార్య అంటే చేస్తారు, డ్రైవర్ పిల్లలు అంటే చేస్తారు. డ్రైవర్ బామాడిది అంట, నా బామాడికి బాగాలేదు, నా ఫోన్ పే నంబర్ ఇది చెయ్యండి అంట. బామాడిది కదా చేస్తాం. అది మీ ఫ్యామిలీ సమస్య, మీ ఫ్యామిలీలో మీరు మాట్లాడుకొని చర్చించుకొని చేయాలి. డ్రైవర్ భార్య అని చెప్పండి ముందుంటాం. మరి మా చిన్నాయన కొడుకన్నా ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉన్నాడు, అతనికి రక్తం కావాలి, డబ్బు సాయం. చిన్నాయన కొడుకు ఏదన్నా కానీ డ్రైవర్ ఫ్యామిలీకి మాత్రమే. మరి అందరికి రక్తాలు ఇచ్చుకుంటా, అందరికి రక్తదానం చేసుకుంటా పోతే మా డ్రైవర్కి ఆపద వచ్చినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఇవ్వలేని పరిస్థితి ఉంటుందంటే ఉన్న రక్తం వాళ్ళకి ఇచ్చేసారు కదా. అట్లా కాకుండా డ్రైవర్ ఫ్యామిలీకే ఇస్తాం, వేరే ఎవరో తెలిసిన వాళ్ళు అదేదో అని మానవత్వంగా చేయొచ్చు. కానీ మనం 365 రోజులు మృత్యుతో పోరాడుతూ పనిచేస్తాం. మన డ్రైవర్లకు ఎప్పుడు ఏమైతుందో తెలీదు. మనం సరిగా పోయినా ఎదుటి కూడా మన డ్రైవర్ అతను సరిగా రాకపోయినా ప్రమాదం జరిగితే, యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ చాలా ముఖ్యమైన అవసరం. మనం అందరికి ఇచ్చుకుంటూ పోతే మన డ్రైవర్లకు ఎవరు ఇస్తారు? డ్రైవర్కి డ్రైవర్ అనే అభిమానానికి ఇస్తారు, కానీ మరి వేరే మా బావ, బామ్మది, అక్క అది కాదని అది గ్రూప్ లో కూడా మీరు అది పాటించండి. ఇంకా